డివైన్ దామోదర్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కాలచక్రంలో మరో కీలకమైన మాసం మే నెలలోకి మనం ప్రవేశిస్తున్నాం. మీ జాతక చక్రంలో అదృష్ట రేఖలు ఎలా ఉండబోతున్నాయి? 2026 మే నెలలో గ్రహాల సంచారం మీ జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుంది? మే 11న కుజుడు తన స్వక్షేత్రమైన మేషరాశిలోకి ప్రవేశించడం, మే నెలాఖరులో బుధుడు మిథున రాశిలోకి మారడం వంటి కీలక పరిణామాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఈ గ్రహగతులు మేష వృషభ రాశుల వారిపై చూపే ప్రభావం ఏంటి? వారికి కలిగే అదృష్టం ఎలా ఉండబోతుంది? వారికి రాబోయేటువంటి నూతన మార్పులు ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. 2026 సంవత్సరం మే నెలలో మేషరాశి వారికి వృత్తిపరంగా అద్భుతమైన ఎదుగుదల, ఉద్యోగంలో శుభవార్తలు మరియు ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉంది. కుజుడు మరియు సూర్యుడి యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్థిరమైన ప్రగతి కనిపిస్తూ ఉంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో కొంత ఆలస్యం, ఆటంకాలు ఎదురైన నెలాఖరుకు పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు ఉంటుంది. మే 11 తర్వాత కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల వీరి యొక్క కెరీర్లో నిర్ణయాత్మక మార్పులు వస్తాయి. లీడర్షిప్ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో భారీ ధనయోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆస్తి లేదా వాహనం కొనుగోలుకు అనుకూల సమయం. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు, అపార్థాలు ఏర్పడవచ్చు. చిన్న గొడవలకు సైతం కారణం కావచ్చు. కాబట్టి బంధంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో 15వ తేదీ వరకు సూర్యుడి ప్రభావంతో ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఎంట్రన్స్ పరీక్షలు, కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, అలాగే నిరుద్యోగులకు మే నెల బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకు చాలా వరకు లాభసాటిగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి కాంట్రాక్ట్ పనులు దక్కే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారులకు పాత బాకీలు బాగా వసూలు చేసుకుంటారు. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. 2026 మే నెలలో ఈ రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన. ఏలినాటి శని ప్రభావం ఉన్నందున సహనంతో ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా అవసరం. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. తదుపరి వృషభ రాశి. 2026 సంవత్సరం మే నెలలో వృషభ రాశి వారికి అద్భుతమైన ఆర్థిక పురోగతి మరియు ధనలాభం ఉంది. వృత్తిపరమైన ఎదుగుదల కనిపిస్తూ ఉంది. రాశి చక్రంలో రవి శుక్రుల సంచారం ఆత్మవిశ్వాసాన్ని పెంచి సౌకర్యవంతమైన జీవితాన్ని సైతం ఇస్తుంది. మే 11 తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్ నియంత్రణ ఎంతో అవసరం. వ్యాపారం మరియు కెరీర్, అలాగే కుటుంబ విషయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వీరి ఆర్థిక స్థితి మిథున రాశిలో బృహస్పతి సంచారం వల్ల ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. మే 15 తర్వాత రవి బుధులు రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక ప్రణాళికలు సైతం సఫలమవుతాయి. కుటుంబం నుంచి ఆస్తి లేదా ఆర్థిక సహాయం ఖచ్చితంగా పొందుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు నూతన లాభాలు, అలాగే భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వస్తాయి.
2026 సంవత్సరం మే 14వ తేదీ వరకు శుక్రుడు, ఆ తర్వాత బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా నిలకడగా ఉంటుంది. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్త వహించాలి. మే నెలలో ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అందులో కాస్త జాగ్రత్తగా మరి ఉండాలి. రాజకీయ నాయకులు ప్రజలచే గౌరవింపబడతారు. మీ మాటకు విలువ అమాంతం పెరుగుతూ ఉంటుంది. పార్టీలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వర్తకులకు విపరీతమైన లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. కళాకారులకు ఈ మాసం కాస్త ఆశాజనకంగానే కనిపిస్తూ ఉంది. ఏకాదశమంలో ఉన్నటువంటి శనైశ్వరుడు, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి బృహస్పతి కలిసి ఈ రాశిలో ఉన్నటువంటి వర్తకులకు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దుర్గాదేవి యొక్క ఆరాధనతో మరింత అనుకూలంగా కూడా ఉంటుంది. కాబట్టి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గా సప్తశతి వీలైతే పఠించండి. తిరుగులేని జీవితం మీదవుతుంది. ఈ రాశి వారికి గ్రహగోచారం అనుకూలంగా ఉండటం చేతి నిండుకు డబ్బులు ఉంటాయి. అదే ధైర్యంతో ఆస్తులు కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆస్తి కొనుగోలు నెపంతో అప్పులు చేస్తే మాత్రం రాబోయే కాలంలో కష్టాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు రుణంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడడమే ప్రత్యేకమైన హెచ్చరిక ఈ రాశి వారికి. జాతకపరంగా మీకేదైనా సందేహాలున్నా లేదా గృహవాస్తు విషయంలో ఏదైనా సందేహాలున్నా కామెంట్ బాక్స్లో అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు, మీ బంధువులకు ఖచ్చితంగా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.